చల నడువురిగా ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ధాం ముచ్చట్లు షురు. ఇదేమి రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం. అసెంబ్లీలా ఇవే మాటలు వినబడ్డాయి నాకు. అన్నట్టు మన కాడ అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి కదా, లగచర్ల రైతుల మీద చర్చ నడుస్తుంది కావచ్చు అని మొన్నటి సంధి నేను అనుకుంటున్నా. ఇక ఇయ్యాలన్న రైతుల గురించి ప్రభుత్వం మాట్లాడుతుందేమో అని ఎదురు చూసిన, కానీ నా ఆశ మళ్ళా నిరాశనే అయిపోయింది. మంగళవారం నాడు కూడా లగచర్ల ముచ్చట్నేది ఇయ్యలేదు వాళ్ళ సర్కారు. మరి మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ఎట్లా నడిచినాయో ఓ మల్క స్టార్టింగ్ నుంచి చూసేసొద్దాం రాన్రి. మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు కూడా మళ్ళా సేమ్ టు సేమ్ నడిచినాయి. ప్రతిపక్షాల మాట పట్టించుకున్నది లేదు. ఎన్ని నిరసనలు చేసినా అధికార పచ్చమోళ్ళు మాత్రం వాళ్ళు చేయాలనుకున్నది చేసేసిర్రు. మంగళవారం నాడు బీఆర్ఎస్ లీడర్లు నల్ల డ్రెస్సులు చేతులకు బేడీలేసుకుని అసెంబ్లీకి వచ్చిర్రు. లగచర్ల రైతుల గురించి అసెంబ్లీలో మాట్లాడదామంటే సర్కారోళ్ళు కాంతలేరు కదా, అందుకే వాళ్ళ తరఫున నిరసన చెప్పేందుకు ఇట్లా వచ్చిర్రు. ఇక అసెంబ్లీ దర్వాజాలు తెరవంగానే అందరు వచ్చి కూర్చున్నారు. కరెక్ట్ టైంకు మన స్పీకర్ సార్ రాగానే అందరు లేచి నిలబడ్డారు. స్పీకర్ సారు కుర్చీలో కూర్చొని ఇవాళ చేయవలసిన పనులేంటి, అసెంబ్లీలో ఏమేం బిల్లులు పెట్టుడు, ఏంది కథ అవన్నీ ఫస్ట్ చదివి వినిపించిండు. అటెనక చర్చలు స్టార్ట్ అయినాయి. ఈ చర్చలల్లా మన హరీష్ అన్నకున్ను చిన్న ముఖ్యమంత్రి బట్టి సారుకు నడుమ అప్పుల గురించి తగాఫర్ మాటలు నడిచినాయి. బట్టి సారేమో సర్కారు 51,200 కోట్ల రూపాయలు బాకీ చేసిందని చెప్పిండు. బట్టిసారి చెప్పేటి అన్ని తప్పులు తాళాలు, నోటికి ఏదస్తే అది మాట్లాడుతుండని మన హరీష్ అన్న లెక్కపత్రంతో సహా అందుకున్నాడు. మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల కాలంలో 671 అని ఒకరంటారు, 7 లక్షల కోట్లని ఒకరంటారు, 711 అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఐ ఛాలెంజ్ ఇన్ దిస్ హౌస్, ఒకరోజు స్పెషల్గా డిబేట్ పెడతారా పెట్టండి, లేదు ఆడిటర్లను పిలిచి పెడతారా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పెట్టి పిలుస్తారా పిలవండి. ఐ వాంట్ టు ప్రూవ్ 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో జరిగిన మొత్తం అప్పు కేవలం 4,17,496 మాత్రమే. కానీ గోరంతలు కొండంతలు చేసి గోబల్స్ ప్రచారం చేసేటువంటి ప్రయత్నాన్ని ఈ సభ ద్వారా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. గతంలో గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ఎన్నికల ముందు ఆదాయాన్ని సమకూర్చడంలో కాంగ్రెస్ పార్టీకి అపారమైనటువంటి అనుభవం ఉంది, హామీలన్నీ నెరవేర్చడం మాకు పెద్ద సమస్యే కాదు అని ఎన్నికల ముందు చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది, ఏడాది అయింది, హామీలు ఎప్పుడు అమలు చేస్తారంటే అప్పుల పేరు చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అధ్యక్ష, ఆర్బీఐ కంటే గొప్ప వాళ్ళు అయితే ఉండరు అధ్యక్ష. ఇన్ఫ్యాక్ట్ అధ్యక్ష, ఈ 4,17,496 కోట్లలో కూడా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 4-5 ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి. 2 వరుస కరోనా సంవత్సరాలు రావడం వల్ల కేంద్ర ప్రభుత్వం అప్పుడు మొత్తం దేశం యొక్క ఎకానమీ అతలాకుతలమైంది. మీరు రాష్ట్రాలు 1.75% అదనంగా అప్పులు తీసుకోండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయండి అని కేంద్ర ప్రభుత్వం చెప్పడం వల్ల మనము తీసుకున్నటువంటి అప్పులు కూడా ఉన్నాయి. ఇక ఇంకో దిక్కు లగచర్ల రైతుల గురించి మాట్లాడవలసిందే అని మన బీఆర్ఎస్ లీడర్లు పట్టు పట్టిరు. అయినా సర్కారోళ్ళు పట్టించుకోలే. ఓ దిక్కు రైతుల గురించి లోలి నడుస్తుండగానే ఏమి నవడనట్టే వేసి బిల్లులు పెట్టి ఆమోదం చేసుకున్నారు. ఇక ఇటు పెద్దల సభ మండలిలో కూడా సేమ్ కథ నడిచింది. లగచర్ల రైతుల గురించి మాట్లాడవలసిందే, వాళ్ళకి స్వారీ చెప్పవలసిందే అని మన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పట్టు పట్టిరు. కానీ ఫాయిదా లేకుంటైంది. వాళ్ళ మాట పట్టించుకోలే. సేమ్ అసెంబ్లీ స్పీకర్ సార్ లెక్కనే మండలి చైర్మన్ సార్ కూడా ఈడ చర్చకు పర్మిషన్ ఇయ్యలే. హౌస్ ఆర్డర్లో పెట్టండి ప్లీజ్. మీ సీట్లలో కూర్చోండి. మీ సీట్లలో కూర్చోండి. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ మీటింగులలో లగచర్ల రైతుల తరఫున గట్టిగానే కొట్లాడుతుంది, న్యాయం కోసం తండ్లాడుతుంది. కానీ సర్కారు తరఫున మాత్రం ఉయ్యి లేదు, కుయ్యి లేదు, కమస్కన్ శీర్ష కూడా పెడతలేదు. మరి గంతగనం పట్టుబడుతున్నప్పుడు ఒకసారి మాట్లాడి గిది సంగతి గిట్ల అని చెప్తే ఏమైతుందో నాకు సమజైతలేదు. ఇప్పుడు బ్యాగు చెప్పిన సందేశం ఈ కాన్సెప్ట్ మీద ఒక చిన్నపాటి ముచ్చట చెప్తా. అది కూడా ఉత్తపచ్చి జాగల కాదుల్లో, డైరెక్ట్ పార్లమెంట్లోనే బ్యాగు సందేశం అన్నట్టు. బ్యాగులు కూడా సందేశాలు చెప్తాయా అని అనేరు. ఆగో కొత్త ఎంపీ మేడం ప్రియాంక అక్క ఉన్నది కదా, ఆ మాటతోని కాదల్లో బ్యాగుతోనే సందేశాలు ఇస్తున్నది. ఓ మల్క మనం కూడా ఆ బ్యాగు తెచ్చిన సందేశం ఏందో చూసేసొద్దాం రాన్రి.
రండి 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 దయచేయండి. మన మేడం ప్రియాంక అక్కనోళ్ళ మొన్ననే కొత్తగా ఎంపీ అయింది కదా, ఇంకేంది అన్న ఎంపీ, తల్లి ఎంపీ, చెల్ల కూడా ఎంపీ. సరే, ఈ సకుటుంబ సపరివార సమేత ముచ్చట పక్కకు పెడితే పార్లమెంటు చలికాల మీటింగ్లకు ప్రియాంక అక్క అత్తాంది కదా. అక్క పార్లమెంట్లో ఇచ్చే ఉపన్యాసం కంటే కూడా ఆమె వేసుకొని వచ్చే బ్యాగ్ మీదనే అందరు నజర్ పడ్డదోల్లా. ఇవాళేం బ్యాగ్ వేసుకొస్తుందో, ఏం బొమ్మ ఉంటుందో అని అందరు పిట్టకు పెట్టినట్టు చూస్తాండ్లు. సోమవారం నాడు అక్క పట్టుకొచ్చిన బ్యాగును చూడురి, చూసిరా, పాలస్తీనా అని రాసున్నది. పాలిస్తీనా దాడులు అక్కడోళ్లకు మంచి జరగాలని చెప్పేందుకు ఆ బ్యాగ్ తెచ్చిందట. ఇక మంగళవారం నాడేమో అక్కగారి భుజానికి బంగ్లాదేశ్ బ్యాగ్ కనబడ్డది. బంగ్లాదేశ్ లో కూడా మైనార్టీల మీద లొల్లులు జౌడాలు అవుతున్నాయి కదా, ఆ గందు కోసమట. అంటే అందరు స్పీచ్లతోనూ లేకుంటే ప్లకార్డులు పట్టుకొని నిరసన చేస్తే ప్రియాంక అక్క మాత్రం బ్యాగ్లతోని జాతిని ఉద్దేశించి సందేశాలు ఇచ్చి ఇట్లా నిరసన చేస్తాంది అన్నట్టు. ఇక గిట్లా వేరే దేశం గుర్తులున్న బ్యాగులు వేసుకొని వచ్చే వరకు మరి బీజేపీ వాళ్ళు సప్పు చేయకుంటారా? చూసినవా ప్రియాంకకు మన భారతదేశం మీద ప్రేమ అసలు లేనే లేదు. ఎంతసేపు పాలస్తీనా, బంగ్లాదేశ్ అని వేరే దేశం తరపునే నిరసన చెప్తాంది. మన కోసం ఏం బ్యాగ్ వేసుకత్తలేదు అని వాళ్ళు కై అంటాన్లు. మొత్తానికి అటు తిరిగి అక్క బ్యాగ్ మీదనే ఈ పార్లమెంటు మీటింగ్ లో తిరుగుతున్నాయట. నిజంగా మన రాష్ట్రంలో ఇప్పుడు గురుకులాల పరిస్థితి తలుసుకుంటుంటేనే నాకు కళ్ళ పొంట నీళ్ళు వస్తున్నాయి. వల్ల ఓడలు బండ్లు ఓడలు అంటారు చూడు, ఆగో మన గురుకులాల పరిస్థితి గట్లనే అయిందోళ్ళ. ఒకప్పుడు గురుకులంలో చదివే పిల్లలు ఎవరెస్ట్ పర్వతం కూడా ఎక్కిర్రు, కానీ ఇప్పుడు సావు అంచులకు పోతాండ్రు. ఒక కాడంటే ఏమో అనుకోవచ్చు, ఒక రోజు 2 రోజులు అంటే ఏదో మిస్టేక్ కావచ్చు అని అనుకోవచ్చు, కానీ ప్రతి జాగల ప్రతి గురుకులంలో గిరే గోస అంటే ఏందన్నట్టు. అగో ఎలుకలు కొరికి ఒక బుజ్జి పరిస్థితి ఏమైందో చూడుండ్రల్లా మీరే. ఇక ఏంది అసలు ఈ గురుకులాలను ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇంట్లో చదవాలనా లేకుంటే చావాలనా గిట్లనే భయపడుతున్నారో పిల్లలు. కొన్నొద్దుల సంధి మన గురుకులాల ఏమైతున్నదో చూస్తూనే ఉన్నారు కదా. పాపం వల్ల ఇగో ఈ బుజ్జి అవస్థ చూడుర్రి. గురుకులం హాస్టల్లా ఎలుకలు కొరికినాయి. ఎలుకలు ఒకసారి కూడా కాదు, 15 మాటల ఎలుకలు కొరికినాయటనుల్లో. ఎలుకలు కొరికి కాళ్ళు సచ్చు పడిపోయినాయి. ఇప్పుడు చెయ్యి కూడా పడిపోయిందంట. పాపం ఎంత అవస్థ ఇది. అసలు ఎలుకలు ఒక పాపను 15 మాటల కరిసినా ఇక్కడి ఆఫీసర్లు సార్లు ఏం చేస్తాన్రు అన్నట్టు. అసలు పట్టించుకున్నారా? అసలు ఒకసారి కరవంగానే దావకానకు పట్టుకపోయి ట్రీట్మెంట్ ఇయ్యొద్దా? ఎలుకలు రాకుండా కమస్కము ఎలుకల మందో లేకుంటే బోనన్న దొరకలేదా వీళ్ళకు? మరీ గింత నిర్లక్ష్యం ఏంది అసలు? ఫస్ట్ ఎలుక కరిచింది మాకు తెలియదు, నిద్దట్లో ఉంటాం కదా, తెలియక పొద్దున్నే చూస్తే మొత్తం బ్లడ్ మొత్తం ఎండిపోయి కాళ్ళకి చాలా దారుణంగా ఉండేది. వెళ్ళి కడుక్కొని వచ్చి మేడం చూపిస్తే ఓకే రెడీ అవ్వు, నేను గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తా, ఇంజెక్షన్ ఇప్పిస్తా, ఓకే సెట్ అయిపోతుంది అని వచ్చి తీసుకొచ్చే వాళ్ళు 15 టైమ్స్ ఇంజెక్షన్ వేయించారు. మా క్లాస్ అయితే 10th మొత్తం ఒక 80 మెంబర్స్ ఉంటాం, 40 వాళ్ళకి కొంతమంది కలిసింది ఇంజెక్షన్ వేయించి తీసుకొచ్చారు. కానీ నాకు సివియర్ గా అవ్వడం వల్ల అట్లా కాళ్ళు అయిపోయింది, నడవడానికి లేవు, అన్ని ఇంకా డైపర్ పక్కన వాష్రూమ్ బ్యాగ్ అంతే. రోజు నేను ఎక్కిస్తున్నారు, చేతికి నొప్పిగా ఉంది, చేయి నొప్పి ఉంది. ఇప్పుడిప్పుడే చేతులు కూడా స్పష్టలు వస్తున్నాయి, కాళ్ళే రావట్లేదు. అసలు నన్ను అడిగితే గురుకులాల మీద ఈ సర్కారుకు సోయేలేనట్టే కొడుతున్నదోల్లా. అరే లేకుంటే ఏంది మరి? ఎట్లుండే గురుకులాలు ఎట్లయితున్నాయి మీరు కూడా చూస్తూనే ఉన్నారు. అన్నం చక్కగా లేక దావకాన్లలో పడ్డరు. ఇప్పటికీ 40-50 మంది గురుకులం పిల్లలు జీవిడిసిర్రు. రోజుకు బిక్కు అనుకుంటా ఉంటున్నారు. చదువుకునే పిల్లలకు ఏంది ఈ అవస్థ? గిట్లయితే ఎవరన్నా గురుకులాలల్లా షరీక్ అయితారా? చదువుకుంటారా? పోయినేడాది దాకా గురుకులాలల్ల సీటు కోసము కిలోమీటర్ల పొడుగుత లైన్లు కట్టేది. కానీ ఇప్పుడు చదువు పేరు చెప్తేనే గజ్జుమంటాన్రు. చదువు లేకుంటే మాయే, పిల్లల పానాలు దక్కితే చాలు అన్నట్టు అవుతుంది కథ. ఇక ఇది మాత్రము అన్యాయం అంటే అన్యాయం. ఏదో దిక్కుమాలిన రాజకీయాల కోసమో కండ్ల మంటతనాలు పెట్టుకోనో ఈ పిల్లలను ఇగో గిట్ల గోసబుచ్చుకునుడేంది? ఏమన్నుంటే రాజకీయం లీడర్లు రాజకీయంగా చూసుకోండ్రి, నడిమిట్ల వీళ్ళేం పాపం చేసే.
ఈ స్కూళ్ళల్లో పోరగాన్లు అల్లరి చేసినా హోంవర్క్ చేయకున్నా లేకుంటే కోతి పనులు చేసినా సార్లు ఏం చేస్తారు వల్ల ఏం చేస్తారేంది బరిగా అందుకొని ఒక్కటి జరుస్తారు లేకుంటే బస్కిల్ తీస్తారు. మా ఈ స్కూల్లోనైతే గోడ కుర్చీ వేయించేది. మర్చిపోయినా కాళ్ళు గుంజేదాకా బల్లల మీద కూడా నిల్చోట పెడతారు. మళ్ళా తప్పు చెయ్య సారు అనేటట్టు చేస్తారు కదా. అందరూ కూసోని అల్లరి చేసినోడు బల్ల మీద నిల్చుంటే ఎంత నామోషి అనిపిస్తుందో కదా, ఇజ్జత్ పోతుంది క్లాస్ రూమ్లో. సరే ఇక ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పాండ్రోల్లా ఒక సర్కార్ ఆఫీసుకు మనం పోయేసొద్దాం రాండ్రి. వీళ్ళందరూ సర్కార్ ఆఫీసర్లు అందరూ నిలబడే ఉన్నారు కదా. డ్యూటీ ఎక్కే ముందు పూజ చేస్తానరో లేకుంటే ఎవరన్నా చచ్చిపోతే నిలబడి మౌనం పాటిస్తున్నారో అన్నట్టే ఉన్నది కదా. ఇది మౌనం పాటించుడు నివాళించుడు కాదు, ఈ ఆఫీసర్లు తప్పు చేసినందుకు పెద్ద సార్ వేసిన శిక్ష. ఏందయ్యా అనంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక సర్కార్ ఆఫీసుకు ఏదో పని కోసం ఒక ముసలైన వచ్చిండు. ఇక గవర్నమెంట్ ఆఫీసులు అంటే ఎట్లుంటుందోల్లా, ఏదో పుక్కిడికి వేసినట్టు చేస్తారు కదా కొందరైతే. పాపమొల్లా తాతను అక్కడ ఆఫీసర్లు దేకుడే లేదు. ఇట్లా 20 నిమిషాలయ్యింది. తాతనేమో కాళ్ళు గుంజంగా బిత్తిరి సూపులు చూసుకుంటూనే ఉంటున్నాడు. ఇక ఇదంతా పెద్దసారు వేరే రూమ్లో ఉండి సీసీటీవీలో చూస్తాండు. అరే పెద్ద మనిషిని గంటసేపు నిలబెట్టిస్తారేంది, ఆయన బాధ ఏందో అరుచుకుంటలేరేంది అని అనిపించింది. ఇక బయటికి వచ్చి ఆ తాతను పట్టించుకోకుండా 20 నిమిషాలు నిలబెట్టించినందుకు మీరు కూడా గట్లనే 20 నిమిషాలు నిలబడి పనిచేయాలి అని ఆఫీసర్లందరికీ ఆర్డర్ వేసిండు. ఇక ఇంకేమున్నది, బడిలో కదా పోరగాన్లు తప్పు చేసినప్పుడు బల్లల మీద నిల్చోబెట్టినట్టు వీళ్ళు కూడా గట్లనే 20 నిమిషాలు నిల్చోనే పని చేసిర్రు. ఎట్లున్నదల్లా పనిష్మెంటు, కొట్టలే తిట్టలే కోపం కూడా వేయలే, కాలి నిల్చోబెట్టిండు గంతే. అయినా సర్కార్ ఆఫీసర్లు అంటే జనం కోసమే పనిచేయాలి, వాళ్ళ కోసమే వీళ్ళను కొలువులకు తీసుకున్నారు. అసాంటిది కొందరు మాత్రము జనాల పనేందో పట్టించుకోకుండా అసలు కానకుండా గంటల కమానం నిలబెట్టించుకుంటా కాళ్ళరిగేటట్టు అటు ఇటు తిప్పించుకుంటూ ఉంటారు. మాపటిదాకా ఆఫీసుల్ని తిప్పించుకొని లాస్ట్కు రేపు రాపో మాపు రాపో అని సావు కబుర్లు చల్లగా చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు. అసుంటోళ్లకు ఇగో ఇసాంటి పనిష్మెంట్లు ఇస్తేనే రేవు కత్తారు పట ఆఫీసర్లు అని అంటాన్రు. ఈ నడుమ జనాలకు దేవుళ్ళ మీద భక్తి పెరుగుతున్నదా తగ్గుతున్నదా మీరు చెప్పుండ్రల్లా. దేవుణ్ణి నమ్మేటోళ్ళు ఎంతమంది ఉన్నారో నమ్మనోళ్ళు కూడా ఉన్నారు. ఎవరి నమ్మకం వాళ్ళని అనుకోండి, మనము ఎవరిని తప్పు పట్టొద్దు, అంతే కదా మరి. కానీ ఈ నడుమ మనుషుల కంటే కూడా జీవాలకు కూడా దేవుళ్ళ మీద బాగా భక్తి పెరుగుతున్నది వల్ల. అరే అవ్వంటే మనిషి అన్న దేవునికి దండం పెడుతుందో లేదో కానీ ఇగో ఈ జీవాలు చూడడం వల్ల ఏం చేస్తానయో. ఏదన్నా నాగదేవత పాట ఉంటే పాడున వల్ల ఎందుకన్నా మంచిది, మ్యూజిక్ అన్న ఏ జరా. వామ్మో నాగుంబామేనా? నాగినే పడగ ఇప్పి ఇట్లా చూస్తున్నదో చూడురోళ్ళ మిట్ట మిట్ట దేవుని పోటువల కాడికే వచ్చున్నది కదా. అయితే మైబాద్ జిల్లా గార్లనొల్ల కొమరస్వామి ఇంటికి నాగుంబామ వచ్చింది. డైరెక్ట్ గా వెంకటేశ్వర స్వామి పటం కాడికి పోయి ఇగో ఇట్లా పడగ ఇప్పి చూసుకుంటా ఉన్నది అందరిని. ఇక జర సేపటికి దాని తవ్వక అది పోయింది అనుకోర్రి. మనసులో ఏమనుకున్నదో ఏం కోరికలు కోరుకున్నదో మొత్తానికి ఇదంతా ఎంకన్న మహత్యమే అని ఈ ఊరోళ్ళు ఫిక్స్ అయిపోయి సంబరపడిపోతాండ్రు. సరే ఎంకన్న మహత్యం అట్లున్నదా, మరి జగన్నాథుని మహత్యం కూడా చూడాలి కదా. చూసిరా, కోడి పుంజు ఒడిస్సాల జగన్నాథుని విగ్రహం ముంగిట్కొచ్చి తలకాయ వంచుకున్నది. మరి దాని బాధ ఏందో, అది అట్లా ఎందుకు ఎత్తాందో మనకు తెలియదు. కోడికి కూడా దేవుని మీద భక్తి పెరిగింది. ఇదంతా దైవలీల అని అక్కడోళ్ళు అనుకుంటా ఇంకా గట్టిగా పూజలు చేస్తాండ్రు. అదన్నట్టు వాళ్ళ జీవాలు చూయించిన భక్తి.
అన్నట్టు ఇయాలటి ముచ్చట్లు మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి, అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండరు టీ న్యూస్. నేను ఉంటా మరి, నమస్తే, టాటా.